prayers on my behalf when I was sick. నేను అనారోగ్యంగా ఉన్నప్పుడు నా నిమిత్తం మీరందరూ చేసిన ప్రార్థనలు బట్టి మీకు అందరికి నేను ఎంతో వందనస్తున్నాను అంటున్నాను. And more than the sickness, there was much gain I heard in meeting with the Lord and speaking to Him face to face. కాబట్టి నా యొక్క అనారోగ్యం కంటే ఎక్కువగా దేవునితో కూడా నేను సహవాసం కలిగినట్లు, నేను కలిగి ఉంటే బాధ ఆయనతో నేను ముఖాముఖిగా నేను కలిగి ఉండట్లో నేను కలిగి ఉన్న బాధ మరీ ఎక్కువగా ఉంటుంది. And it was so sweet to see the liquid love flowing through Him, and all questions which I had were answered when I was in His presence. కాబట్టి ఆయన యొక్క ప్రేమ ప్రవాహం వలె నా మీదకి వచ్చుట, నా యొక్క ప్రశ్నలన్నిటికీ కూడా ఆయన జవాబు చెప్పుట నేను ఎంతగానో అనిపిస్తూ వచ్చాను. We are all privileged people మనమందరం కూడా ఎంత ఆధిక్యత పొందినటువంటి ప్రజలం. to be in the church which is founded on the word of God correctly, and we will not be ashamed when the Lord comes. కాబట్టి దేవుని యొక్క వాక్యము చేత కనుగొనబడేటువంటి యొక్క సంఘములో ఉండుట ఇదంతా ఆధిక్యత. ఆయన వచ్చినప్పుడు మనం ఏమాత్రము సిగ్గుపరచబడం. As long as individuals are there, their individuality many times contrary to the love of God, and there may be jealousy, anger, taking revenge, so many things. But if we pray to the Lord and live close to Him, obeying Him in whatever He says, then there can be a complete recovery in any church. కాబట్టి సంఘంలో వ్యక్తిగతంగా మనుషులు ఉన్నప్పుడు వారి యొక్క వ్యక్తిగత ఆలోచనలు, తలంపులు, అసూయలు ఉండవచ్చు. అయినప్పటికీ మనము దేవుని వాక్యము చెప్పినట్లుగా నడుచుకుంటూ ఆయనకు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఎట్టి సంఘములు అయినప్పటికీ సమస్తమును కూడా తిరిగి సమకూర్చబడగలుగుతుంది.